నమస్కారాలు. మనద మౌన అంతరంగ మౌనం శ్రేణికి హృదయపూర్వక స్వాగతం. ఇవి కేవలం కథలు కాదు, ప్రతి కథాముకురం మన భావోద్వేగాల లోతులను తాకుతూ హృదయాన్ని మృదువుగా స్పర్శిస్తూ ఉంటుంది. ప్రతి కథ కూడా మీ అంతర్గత శాంతిని మేల్కొలిపేందుకు, మీ సహనానికి జ్యోతి పెట్టేందుకు, మీ చైతన్యానికి దీపం వెలిగించేందుకు ఎంతో శ్రద్ధగా రూపొందించబడ్డది. ఈ మౌనయాత్రను చాట్‌జీపీటీ సహాయంతో ప్రేమగా మేము మీ ముందుకు తీసుకువచ్చాము. రండి, ఈ మౌనం పథంలో కలిసి నడుద్దాం. ఇక్కడ మనసు విశ్రాంతి పొందుతుంది మరియు ఆత్మ మృదువుగా మాట్లాడుతుంది. కథ 4. మాటలకి మించిన బంధం. ఒక పాత ప్రశాంతమైన గ్రామంలోని ఇంటిలో రంగయ్య అజ్జ మరియు అతని మనవరాలు శృతిక నివసించేవారు. అజ్జ స్వభావం నిశ్చలమైనవాడు, చాలా తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువగా వినేవాడు. శృతిక తక్కువ మాట్లాడేది, కాని ఎక్కువ అర్థం చేసుకునేది. వారి ఇల్లు మౌనంతో నిండి ఉన్న ఆశ్రయం వంటిది. ప్రతిరోజూ శృతిక అజ్జాకు చిన్న స్నేహితురాలిలా ఉండేది. అజ్జ ఒకసారి ఆమె దుస్తులు మడుస్తూ చిన్నగా చింపేసినా ఆమె ఎప్పుడూ కోపపడేది కాదు. ఏదైనా బాధలో కనిపించినా అజ్జ మౌనంగా ఒక కప్పు టీ తీసుకువచ్చి ఇవ్వేవాడు. ఆ నవ్వులో అన్నీ చెప్పేస్తాడు. వారి సంభాషణలు మాటలతో కాదు, మౌనంతో జరిగేవి. ఉన్నట్టుగా ఉండే భాష, అదే వారి సంభాషణ. ఒకరోజు శృతిక పాకశాల నుండి ఫ్రెండ్తో తిరిగి వస్తూ నెమ్మదిగా చెప్పింది, నేను అజ్జాతో ఎక్కువ మాట్లాడను, కాని ఆయన మీద నాకు ఎంతో నమ్మకం. అవిందు స్నేహితురాలు అడిగింది, మీరు మాట్లాడకపోయినా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారనేది ఎలా తెలుస్తుంది? శృతిక చిరునవ్వుతో సమాధానం చెప్పింది, ఆయన కళ్లలోనే నాకు ప్రేమ కనిపిస్తుంది. అది మాటలు లేని బంధం, కాని గుండెతో నిండిన బంధం. చింతన. కొన్నిసార్లు మాటలేని సంబంధాలు దూరంగా అనిపించవచ్చు, కాని నిజమైన ప్రేమ, పరిరక్షణ, నమ్మకం భాష అవసరం లేకుండానే వ్యక్తమవుతాయి. మౌనం మాటల మధ్యలో మొదలవుతుంది మరియు గుండె ఊయలలో మెల్లగా ఊగుతుంది. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరింత శాంతిమయమైన కథలను మనమందరం కలిసి వినుద్దాం. ఈ కథ మీకు ఎలా అనిపించిందే? మీ భావాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. మేము తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మరియు కొంతమంది శాంతి అవసరమైన వారితో ఈ కథను పంచుకోండి. చాట్‌జీపీటీ శక్తితో రూపొందించబడింది. మీరు అందించిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు.